వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ. నేను మీ మధు. ఈ షాడో ఎమ్మెల్యే పనితీరుపై కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? సీనియర్ నాయకులతో సహా అందరూ ఏకమైపోయి ఎమ్మెల్యే పనితీరుపై కంప్లైంట్ చేయాలనుకుంటున్నారా? ఈ క్వశ్చన్స్ అన్ని కూడా అవునని సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇంతకు ఏదా నియోజకవర్గం? ఎవరి మీద కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు? ఎవరి మీద ఇక అధిష్టానానికి కంప్లైంట్ చేయాలనుకుంటున్నారో ఫుల్ డీటెయిల్స్ నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. పాలకుర్తి ఈ నియోజకవర్గం చూస్తేనే అత్త కోడళ్ల తీరనేది తొందరగానే వ్యక్తమవుతుంది. ఎందుకంటే అత్త షాడో ఎమ్మెల్యేగా, కోడలు రియల్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా అక్కడ ఎమ్మెల్యే పనితీరుపై చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అతి కొద్ది రోజుల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకతను కూడా మూట కట్టుకున్నారు. ఇక డీటెయిల్స్ గా చూస్తే సీనియర్ నాయకుడు, అసలు తిరుగులేని నాయకుడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే బీఆర్ఎస్ తరపు నుంచి ఇక్కడ ఎర్రబెల్లి దయాకర్ ఎంతో సీనియర్ నాయకుడిగా, తిరుగులేని నాయకుడిగా ప్రజల్లో ఎప్పటి నుంచో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఎవరు ఊహించని రీతిలో కాంగ్రెస్ గెలవడంతో ఇక ఎర్రబల్లి దయాకర్ కామ్ అయిపోయినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఆల్రెడీ ఝాన్సీ రెడ్డి అంటే ఎక్కడో ఫారెన్ నుంచి వచ్చిన ఒక మహిళ కాంగ్రెస్ టికెట్ ను ఆశించడం జరిగింది. అయితే ఇక్కడంతా చూసుకుంటే ఆ మహిళకు ఇక్కడి సభ్యత్వం లేదు, అంటే ఇక్కడి గుర్తింపు కార్డు లేదు. ఆమె జస్ట్ అమెరికా యొక్క గుర్తింపు కార్డు కలిగిన ఒక మహిళ. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెని యాక్సెప్ట్ చేసింది. బట్ కానీ ఈ గుర్తింపు కార్డు లేకపోవడంతో, ఇక్కడి సభ్యత్వం లేకపోవడంతో ఒక స్టెప్ వెనక్కేయాల్సి వచ్చింది ఝాన్సీ రెడ్డి. అయితే ఇదే తరుణంలోనే ఆమె కోడలు యశస్విని రెడ్డిని ముందుంచాలని డిసైడ్ అయింది ఝాన్సీ రెడ్డి. ఎందుకంటే కోడలు స్వదేశానికి చెందినవారు, అంతేకాకుండా ఇక్కడి గుర్తింపు కార్డు కలిగిన వ్యక్తి కాబట్టి ఆవిడని ఎమ్మెల్యే బరిలో దించి తర్వాత కథంతా నేను నడిపించొచ్చు అని ప్లాన్ ప్రకారమే ఝాన్సీ రెడ్డి మొత్తం కార్యాచరణను సిద్ధం చేసింది. ఎవరు ఊహించని రీతిలో ఇక యశస్విని రెడ్డి మెజార్టీతో ఎమ్మెల్యే కావడం కూడా జరిగింది. అయితే అత్త మాట తూచ తప్పకుండా పాటించే యశస్విని రెడ్డి ఇక చాలా వ్యతిరేకతనే ఎదుర్కొన్నారు. ఒకవేళ చదువుకున్న వ్యక్తి, యువతి కాబట్టి తొందరగా ఏదో ఒకటి మంచి చేయాలి, మన పాలకుర్తిని డెవలప్ చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నా సరే అత్త అడ్డంకులేసేదట. నా మాట కాదని నువ్వెలా వెళ్తావని ఎక్కువగా అడ్డుకునేవారట. సో ఇవన్నీ చూస్తుంటే దీని కారణంగానే ప్రజల్లో ఎక్కువగా వ్యతిరేకతను మూట కట్టుకున్నట్టు తెలుస్తోంది. మరి చూస్తే ఇవన్నీ చూస్తున్నటువంటి సీనియర్ నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి మొదలైంది. అంతేకాదు ఇక రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్ లో ఇక సీనియర్ నాయకులు, కార్యకర్తలంతా కలిసి కూడా మమేకమై ఒక నిర్ణయానికి వచ్చారట. ఎందుకంటే ఎప్పటి నుంచో సీనియర్స్ గా ఉన్న ఇక్కడ మనమున్న అంటే పార్టీని నమ్ముకొని ఉన్న మనకి వాల్యూ లేదు, కానీ కొత్తగా పార్టీలోకి వచ్చిన వ్యక్తులను స్థానిక సంస్థల ఎలక్షన్ల బరిలో నిలబెట్టాలనుకోవడం, వారి మాటలు విని మనల్ని చులకన చేయాలనుకోవడం, ఇక మనల్ని పక్కన పెట్టాలనుకోవడం, ఇవన్నీ కూడా ఇక సొంత పార్టీలోనే వ్యతిరేకతలు రేకెత్తుతున్నాయి ఇక పాలకుర్తిలో. సో ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే ఇప్పుడు సీనియర్ నాయకులు, కార్యకర్తలంతా కలిసి కూడా తొర్రూరులోని ఇక మార్కెటింగ్ చైర్మన్ సమక్షంలో అయితే అక్కడ ఒక మీటింగ్ నిర్వహించారట. ఎందుకంటే అక్కడ స్థానిక సంస్థల ఎలక్షన్ల నాయకులను మనమే ఎన్నుకుందాం, మనమే పరిపాలించుకుందాం, మనమే కాంగ్రెస్ ని ముందుకు తీసుకెళ్దాం అన్న రీతిలో అయితే రహస్య సమావేశం నిర్వహించారట. అయితే అసలు ఝాన్సీ రెడ్డి మీద నమ్మకమే లేదు, ఇక యశస్విని రెడ్డి మీద అసలు నమ్మకం లేదు. ఇక మన ఎమ్మెల్యేను ఝాన్సీ రెడ్డిని నమ్ముకొని మనం మన నాయకుని నిలబెట్టుకుంటే, అంటే జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఇలా నిలబెట్టుకుంటే కనీసం మెజార్టీ కూడా దక్కదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రజల్లో నెగటివ్ బాగా స్ప్రెడ్ అయిపోయింది. కాబట్టి మన నాయకుని మనమే ఎన్నుకుందాం, కాంగ్రెస్ ని ముందుకు తీసుకెళ్దాం అన్న రీతిలో అయితే వాళ్ళు మీటింగ్ అరేంజ్ చేసుకొని మరి ఒక డిసిషన్ కి వచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఇక ఎమ్మెల్యే పనితీరుకి వారికి విరక్తి కలిగిందో ఏమో తెలియదు, కానీ ఇక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఇక సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ భవన్ కి వచ్చి ఫిర్యాదులు చేయాలని కూడా వీళ్ళు అనుకున్నట్టు తెలుస్తోంది. మరి వెయిట్ చేసి చూద్దాం ఇటువంటి పరిస్థితులు ఎటువంటి దారికి తీస్తాయో. నిజంగానే అక్కడ ఎమ్మెల్యే మాట చెల్లుతుందా, లేకపోతే సీనియర్ నాయకులు, కార్యకర్తలందరూ ఒకటయ్యారు కాబట్టి వారి మాటే చెల్లుతుందా? ఇంతకు ఈ కంప్లైంట్ ఎక్కడి వరకు దారి తీస్తుంది? మరి మీనాక్షి నటరాజన్ దీనిపై ఎలా స్పందిస్తారు? అంతేకాదు ఇక రేవంత్ రెడ్డి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే ఇక్కడ ఝాన్సీ రెడ్డి చూసుకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి యొక్క సలహాలతోనే ముందుకెళ్లే వ్యక్తిగా తెలుస్తుంది. అంటే ఆయన అనుమతితోనే ఎలక్షన్ లో నిలబడ్డారు కాబట్టి ఆయన కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించే సమస్యలు కూడా రావచ్చు. ఇక చూసుకుంటే ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో సీరియస్ గా తీసుకోకపోతే ఇక పాలకుర్తి కార్యకర్తల నుంచి, సీనియర్ నాయకుల నుంచి వ్యతిరేకతను కూడా ఈయన ఎదుర్కొనే చర్యలు కూడా ఉన్నాయి.
సో ఏదేమైనా సరే ఇక్కడ షాడో ఎమ్మెల్యే పనితీరు తప్ప నిజమైన ఎమ్మెల్యే పనే కనబడడం లేదని కూడా అందరూ అవాక్ అవుతున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం. మరి ఇప్పుడు ఎమ్మెల్యే పనితీరు బాగా మెరుగుపడుతుందా, లేకపోతే ఎమ్మెల్యే మీద కంప్లైంట్ వల్ల ఎటువంటి చర్యలు తీసుకుంటారా, లేదంటే ఎమ్మెల్యే బరిలో దించినటువంటి వ్యక్తులే స్థానిక సంస్థల ఎలక్షన్ లో నిలబెడతారా, లేకపోతే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఆ అధికారులే నిలబడతారా అనేది కూడా మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. మరి ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి మీకేమనిపిస్తుంది? పాలకుర్తి నియోజకవర్గంలో ఇటువంటివి ఇంకా ఏమైనా జరుగుతున్నాయా? మీ దృష్టికి కూడా వచ్చాయా? మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.